నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. కొడాలి నానికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందా అనే ప్రశ్న ఇస్తే మీరేం సమాధానం చెప్తారు? నా దృష్టిలో అయితే, నా అభిప్రాయం అయితే బహుశా స్టార్ట్ అయింది అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే. అంటే స్టార్ట్ అయింది అని చెప్పగానే చాలామందికి సంతోషం వెళ్ళి విరుస్తుంది, మరి కొంతమందికి దుఃఖం, ఆవేశం కట్టలు తెంచుకుని రావటం అయితే ఖాయం. సరే, ఎవరికి సంతోషంగా ఉంటుంది, ఎవరికి దుఃఖం, ఆవేశం వస్తుంది అనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏంటి విషయం అయ్యా అంటే, కొడాలి నాని మీద ప్రాసిక్యూషన్కి అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఒక జీవో జారీ చేసింది. ఏంటి జీవో జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతకుముందు ఏం పాపం చేశాడు, ఏం కేసులో ఇరుక్కున్నాడు అనేటటువంటి సందేహాలు చాలామందిలో ఉంటాయి. ఎందుకంటే కొడాలి నాని మీద ఆరోపణలు, కొడాలి నాని మీద కేసులు అనేటటువంటి అంశం మీద ఒక చట్టా విప్పితే చాలా ఉంటాయి. ప్రత్యేకంగా గవర్నమెంట్ జీవో ఎందుకు జారీ చేసింది, ఏ అంశం మీద అంటే, ఎలక్షన్ కమిషన్ని ఆ రోజుల్లో రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ని తిట్టకుండా తిట్టి, నోటికి ఎంతొస్తే అంత మాటలు మాట్లాడి, ఎలక్షన్ కమిషనర్కి దురుద్దేశాలు ఆపాదించి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవే ఇప్పుడు విషనాగుల్లాగా మారి బుస కొడుతున్నటువంటి పరిస్థితి. కొడాలి నానిని మింగేయటానికి రెడీగా ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో అసలు గతంలో అంటే ఏ కేసుకు సంబంధించి ఏంటనేది నేను క్లియర్గా చెప్పే ముందు, గతంలో మరి కొడాలి నాని ఏ విషయంలో ఎలక్షన్ కమిషన్ని దుమ్మెత్తిపోశాడు, ఏ విషయంలో ఎలక్షన్ కమిషనర్ని తిట్టకుండా తిట్టాడు, ఎందుకు కేసు అయింది, ఇప్పుడు దాని మీద ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటే ఏమొస్తుంది అనేటువంటి అంశాన్ని నేను వివరించే ముందు ఒకసారి అసలు ఏం మాట్లాడాడు, నాని నోటి నుంచి వచ్చినటువంటి ఆ ప్రవచనాలు ఏంటో ఒకసారి మీరు కూడా వినేటటువంటి ప్రయత్నం చేయండి. సో బహుశా ఇది కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి నేను చూపించకుండా జస్ట్ వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు వినండి. ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని పన్నంగా పెట్టాలి. 10 మందిని చంపైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కోవిడ్ని దేశంలోని అత్యున్నత స్థాయిలో అందించైనా ఈ ప్రభుత్వం విఫలమైంది. ఈ ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సిన్ వేయడంలో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టించింది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఒక అప్రదిష్ట పాలు చేయాలని చెప్పి నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి ఒక సెకండ్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, అన్పాపులర్ చేయాలని చెప్పి నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి శకున్ని, ఒక సెకండ్ని తీసుకొచ్చి అడ్డం పెట్టాడు. కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి ఈ రాష్ట్ర హైకోర్టు నిమ్మగడ్డ రమేష్కి చాలా స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వం నీ దగ్గరికి వచ్చి ముఖ్య కార్యదర్శి కానీ, ఆరోగ్య కార్యదర్శి కానీ, పంచాయతీ కార్యదర్శి కానీ ప్రధానమంత్రి గారి వీడియో కాన్ఫరెన్స్ ఉందని నీకు చెప్పారు. 4 రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడి చర్చించుకుందాం అని చెప్పారు. ఒకవేళ కోవిడ్కి కనుక వ్యాక్సినేషన్ వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ లైన్ వారియర్స్ పోలీసులకు కానీ, ఆరోగ్య శాఖ సిబ్బందికి కానీ, లేకపోతే ఎంప్లాయీస్ టీచర్స్ కానీ, ప్రజల్లో నిత్యం ఉండేటువంటి వీళ్ళందరికీ, అదేవిధంగా పెద్దలు అంటే 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకు కానీ వ్యాక్సినేషన్ ఇవ్వాలి. 1, 2, 3 టీకాలు కూడా ఇవ్వాలన్నారు. దీని మీద ఒక అవగాహన వస్తుంది. ఇవన్నీ కాకుండా ఎన్నికలు పెట్టాలని చెప్పి నువ్వు నిర్ణయం తీసుకోవటం తప్పుడు నిర్ణయం. ప్రజల రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రజల ఆరోగ్యం, ప్రజల సంక్షేమం చూడాలి, కానీ ఇటువంటి పట్టింపులు, ఇటువంటి ఎన్నికలు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి కుక్కగాటికి చెప్పు దెబ్బలాగా నిమ్మగడ్డ రమేష్కి కోర్టు తెలపడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ని కొట్టేయడం జరిగింది. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మనం ఏ నిర్ణయం తీసుకుంటున్నా కూడా చెల్లుతుంది. మన రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు లాంటి వెధవల కోసం నేను ఒక వెధవలాగా పనిచేస్తాను. నాకు ఉచ్చమో నీచమో లేదు. ఈ రాష్ట్ర ప్రజలు ఎట్టపోయినా పర్వాలేదు, నాకు నేను ముఖ్యం. దున్నపోతులాగా తిరగడం నాకు ముఖ్యం, నా కులం ముఖ్యం. నా చంద్రబాబు నాయుడు దగ్గర బూటులు నాకుతాను, చంద్రబాబు నాయుడు చెప్పిన చేస్తానని చెబితే కోర్టులు కూడా ఉన్నాయి. నువ్వు ఏది చేస్తే అది దొరకదని చెప్పి మేము మొదటి నుంచి చెబుతూ వచ్చాము. ఇప్పటికైనా ఇదండి వ్యవహారం. అంటే ఎలక్షన్ కమిషన్ పట్టుకొని దున్నపోతులాగా తిరుగుతాడు, ఉచ్చమో నీచమో లేదు. ఎలక్షన్ కమిషనర్ ఒక శిఖండి, చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతాడు. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉంది.
రేపు రిటైర్మెంట్ 6 నెలల్లో ఉంది, 3 నెలల్లో ఉంది, దాని తర్వాత పోయి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటాడు, అద్ది ఇద్ది అని చెప్పేసి కులం పేరు మీద కూడా తిట్టేశారు. దీని మీదే అప్పటి రోజుల్లో కేసు పట్టడం జరిగింది. ఆ తర్వాత అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాగో వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి. ఇప్పుడు తాజాగా మళ్ళీ కొడాల నానికి బ్యాడ్ టైం స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో, అంటే నాకు మొదట్లోనేమో నాకు గుండె నొప్పి, గుండెపోటు, అద్ది ఇద్ది ఆపరేషన్ చేయించుకున్నా అని చెప్పేసి ఆ ఛాతీకి పట్టి గట్టుకు తిరిగాడు కదా. ఇక నేను ఫుల్ ఆరోగ్యంగా ఉన్నాను, మళ్ళీ ఇడిసేసుకు తిరుగుతాను, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నా నోరు కాదు తాటి మట్ట అనేటువంటి రీతిలో మళ్ళీ తాజాగా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టినటువంటి నేపథ్యంలో అలాగానా, సరే మరి నువ్వు వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టినప్పుడు మేము కూడా మా ప్రతాపం చూపిస్తాం కదా, మేము కూడా బయట నుంచి అస్త్రాలు తీస్తాం కదా, నీ ఆట కట్ చేస్తాం కదా, నీ తోక కత్తిరిస్తాం కదా అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని లైన్లో పెట్టి, పైప్ లైన్లో పెట్టి మాట్లాడే ప్రయత్నం, జీవోలు ఇచ్చే ప్రయత్నం, దాని మీద ప్రాసిక్యూషన్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారన్నమాట. ఇక ఇందుట్లో ముఖ్యమైనటువంటి అంశం కొసమేరిపోయింటాయి అంటే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఎలక్షన్ పెట్టము, కరోనా దేశవ్యాప్తంగా ప్రబలుతోంది కాబట్టి ఎలక్షన్ పెట్టలేము అని చెప్పేసి ఆ ఎలక్షన్ని క్యాన్సిల్ చేసినటువంటి సమయంలో వీళ్ళే బండబూతులు తిడతారు. దేశవ్యాప్తంగా కరోనా అంటే అది కరోనానా కమ్మరోనానా, లేనటువంటి రోగాన్ని సృష్టించాడు, ఎన్నికల్ని ఇచ్చేశాడు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు మొత్తాన్ని రాకుండా గండి కొట్టాడు, అద్ది ఇదని చెప్పేసి తిట్టనటువంటి వాళ్ళు, మాట్లాడినటువంటి వాళ్ళు, కామెంట్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇదే కొడాలి నాని ఆ సందర్భంలో కూడా ఎలక్షన్ కమిషనర్ ఎన్నికలను వాయిదా వేసినటువంటి సందర్భంలో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, కులం పేరుతో దూషించాడు, కులం పేరుతో మాట్లాడాడు. కట్ చేస్తే కోవిడ్ పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి, ఇక మనం ఎన్నికలు పెట్టుకుందాం అన్న సందర్భంలో అమ్మో ఈ ఎన్నికలు పెడితే ఇంకేమన్నా ఉందా, మనకేమన్నా ప్రతికూలత వస్తుందేమో, ప్రతికూల పరిస్థితులు వస్తాయేమో అని చెప్పేసి ఇప్పుడు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి కొత్త పాట అందుకున్నారు. అప్పుడేమో కరోనా వస్తుందని చెప్పేసి వాయిదా వేస్తేనేమో వాయిదా వేసినందుకు తిట్టారు. కరోనా పరిస్థితులు సర్దుమణిగాయి కదా, ఇక మనం ఎన్నికలు పెట్టుకుందామంటే ఎన్నికలు పెట్టడానికి వీలు లేదు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు బూతులు లంఘించుకున్నారు. దాని మీద కోర్టుకి వెళ్ళారు, కోర్టు ఏదో తీర్పు ఇచ్చింది, దాని మీద కొడాలి నాని వంటి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు చూసాం. ఇప్పుడు ఈ రకంగా చేసినటువంటి వ్యాఖ్యలకే అప్పుడు కేసు పడిందనమాట. శిఖండి దున్నపోతలా తిరుగుతాడు, చంద్రబాబు బూట్లు నాకుతాడు, ఇంకా రకరకాలు చెప్పుకోలేనటువంటి మాటల్లో దూషించినటువంటి కారణంగానే కేసు పడింది. దాని మీద అయితే ఇప్పుడు ప్రభుత్వం అయితే తాజాగా జీవో కూడా ఇచ్చింది. ఇప్పుడు జీవో ద్వారా ఏమవుతుందంటే ఇక దానికి ప్రాసిక్యూషన్కి ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయినట్టే, ప్రాసిక్యూషన్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని అడ్డంకులు తొలగిపోయి మొత్తానికి కోర్టు బోన్లో నిలబెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే కొడాలి నాని దీని మీద కూడా క్వాష్ పిటిషన్ వేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించినట్టుగా అయితే తాజాగా వార్తలు కూడా వస్తున్నాయి. బాబు నేనేదో తిట్టేశాను, నేనేదో బూతులు మాట్లాడేశాను, అంత మాత్రం నా మీద కేసు పెడతారా, దయచేసి ఈ కేసును కొట్టండి అని చెప్పేసి ఈ క్వాష్ పిటిషన్ అయితే వేశారు. మరి ఈ క్వాష్ పిటిషన్ మీద రేపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనకైతే తెలియదు. కానీ మొత్తానికైతే కొడాలి నానికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందనేటటువంటి అంశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. అనారోగ్యం కారణం చెప్పి, అనారోగ్యం సాకు చెప్పి 2 సంవత్సరాలు నోరు మూసుకుని కూర్చున్న కొడాలి నాని మళ్ళీ తన పాత పద్ధతిని, పాత నోటి దోలని, నోటి తేటని మరొక్కసారి ప్రదర్శించిన నేపథ్యంలో తాజాగా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి వివాదాస్పద కామెంట్ల నేపథ్యంలోనే ఇప్పుడు ఈ అంశం తెర మీదకి రావడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే ఇక మేము కొడాలి నానిని ఉపేక్షించే పరిస్థితి లేదు, గతంలో వంశీకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చామో దాదాపుగా కొడాలి నానికి కూడా అలాంటి ట్రీట్మెంట్ ఇస్తాం అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పకనే చెప్పినట్టుగా అయితే క్లియర్గా తెలుస్తుంది. కేవలం ఈ అంశం మాత్రమే కాదు, భూ కబ్జా ఆరోపణలు, దాంతోపాటుగా ఈ సన్నబియ్యం ఇష్యూలో గోనె సంచులు, దాని మీద పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పి పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద స్కామ్ జరిగిందని చెప్పేసి, అదేవిధంగా గుడివాడ నియోజకవర్గంలో అనేక ఆలయాల భూములు లేదంటే మామూలు భూములు కూడా ఆక్రమించుకున్నాడనేటువంటి ఆరోపణలు, బహుశా 2021-22 సందర్భంగాను సంక్రాంతి సందర్భంగా అక్కడ క్యాసినోలు ఏర్పాటు చేసి మరి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవహారం నడిపించాడనేటటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. సో ఇన్ని ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసులన్నీ కూడా వివిధ పోలీస్ స్టేషన్స్లో నమోదయ్యాయి. అతను చేసిన వ్యాఖ్యల మీద వివిధ పోలీస్ స్టేషన్స్లో కేసులు నమోదయ్యాయి. ఈ కుంభకోణాల ఆరోపణలు కూడా ఇంకా లైవ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ కేసుతో మొదలెట్టి ఇక మిగతా అవన్నీ కూడా ఒక్క కేసులో కనుక అరెస్టు గనక ప్రారంభమైందంటే, జరిగిందంటే మిగతా కేసులు మొత్తం కూడా లైన్లో వచ్చి నిల్చున్నట్టే.
అంటే ఒక దాంట్లో అరెస్ట్ జరిగిందంటే నెక్స్ట్ పీటీ వారెంట్లు పట్టుకొని రెడీగా ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్స్కి, అనేక జైళ్ళకి తిప్పడానికైతే రెడీగా ఉంటారు. సో నోరా వీపుకు చేటు తీసురాకే అనేటటువంటి ఒక సామెత మనమందరం వినే ఉంటాం కదా. ఇప్పుడు అదే పరిస్థితి కొడాల నాని కూడా తొందరలో ఎదురు కాబోతోంది అనేటటువంటి అంశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తాం. ఈ మధ్యకాలంలో చేసినటువంటి వ్యాఖ్యల మీద కొడాల నాని అదే సామాజిక వర్గం కాబట్టి ఉదాసీనంగా ఉంటున్నారు, లోకేష్ కానీ చంద్రబాబు కానీ ఉదాసీనంగా ఉంటున్నారని చెప్పేసి కొన్ని కామెంట్లు కూడా వచ్చాయి. ఆ కామెంట్ల నేపథ్యంలోనే ఇప్పుడు ఈ కేసులన్నీ వెంట పట్టడం, ఈ కేసులన్నీ తరుముకుంటూ రావటం, ప్రభుత్వం తరపు నుంచి కూడా ఆల్ క్లియర్ అని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయటంతో ఇక వేట మొదలైందని అనుకోవచ్చు. మరి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి వీటిని విచారించి కక్ష సాధింపు కాకుండా అందులో ఉన్నటువంటి మెరిట్స్ ఆధారంగానే వీటి మీద చర్యలు తీసుకుంటుందా? కక్ష సాధింపు కాకుండా మెరిట్స్ ఆధారంగానే భూ కబ్జా ఆరోపణలు కానివ్వండి, ఆలయాల భూముల కబ్జా ఆరోపణలు కానివ్వండి, క్యాసును వంటి ఇష్యూస్ కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ మీద వ్యాఖ్యలు కానీ వీటన్నిటిని ముందుకు తీసుకెడుతుందా లేదా అనేదైతే ముందు ఖచ్చితంగా మనం చూడబోతున్నాం. సో చాలామంది ఎదురు చూస్తున్నటువంటి శుభదినం తొందరలో రాబోతుందేమో అనే భావన అయితే నాకు కలుగుతోంది. మరి మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతోంది, మీరేమనుకుంటున్నారనేది అయితే నాకు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. సో రాజకీయాల్లో శృతి మించి నోటికి హద్దు పొద్దు లేకుండా మాట్లాడితే వాళ్ళని ఖచ్చితంగా వ్యవస్థలు, ప్రభుత్వాలు శిక్షిస్తాయి, శిక్షించి తీరతాయి అనే ఒక ఉదాహరణను సెట్ చేయాలి. భాష అనేది సక్రమంగా ఉండాలి. రాజకీయాలు ఉన్నంత మాత్రాన మరి ఇడిసేసుకు తిరిగా ఉన్నట్టుగా కాకుండా భాష అనేది సక్రమంగా ఉండాలి. ఏం మాట్లాడుతున్నామని అనేది ఒంటి మీద స్పృహతో ఉండాలి. ఒంటి మీద స్పృహ లేకుండా మాట్లాడకూడదు అనేటటువంటి ఒక సందేశాన్ని, సంకేతాన్ని ఇస్తారా లేదైతే ఖచ్చితంగా వేచి చూడాలి. చూద్దాం ఏం జరగబోతోంది. మరి ఈ అంశం పట్ల మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ రూపంలో తెలియజేయండి.